సంక్షేమ పథకాల విషయంలో వాటి అమలు విషయంలో గత ప్రభుత్వం కంటే ఇప్పటి కూటమి ప్రభుత్వం వెనకబడింది అనేది ప్రధాన ఆరోపణ. సూపర్ 6 పథకాలు చూసాం, ఏడాది అవుతుంది, ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు కాలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆరోపణ మాత్రమే కాదు, ఇది వాస్తవం కూడా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనతో కంపేర్ చేస్తే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో వెనకబడిందా, భవిష్యత్తులో కూడా వెనకబడుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు మే 2024 మేలో జరిగిన ఎన్నికల సమయానికి ఒక్కసారి మనం వెనక్కి 1 year వెనక్కి వెళ్ళిపోండి. అందరూ వెనక్కి వెళ్ళిపోతే అక్కడ కాంపిటీషన్ అండి. ఏది ఈ పథకం మేమిస్తాం, ఈ పథకం మేమిస్తాం, ఈ మేనిఫెస్టోలో ఇదే వైసీపీ పాలన కంటే, నవరత్నాల కంటే మేము సూపర్ 6 ద్వారా ఎక్కువ ఇస్తాం. ఇది ప్రజల్ని నమ్మించడం వల్ల ఓటేశారు. ఇది అనమాట. మన పిల్లల్ని అంటాం, బాబు నీకు విద్య చెప్పిస్తాను అంటే, విద్య చెప్పిస్తాను అని ఒక తండ్రిని, ఇంకో పిల్లడితో రే నీకు చాక్లెట్ కొనిస్తారా, అద్భుతమైన సిల్కీ చాక్లెట్, ఏదో చాక్లెట్ కొనిస్తారా, 100 రూపాయల చాక్లెట్ అంటే ఏది తీయగా ఉంటుందండి? విద్య చెప్పిస్తానన్న తండ్రి చేదుగా వినపడతాడు, చాక్లెట్ ఇస్తానన్న తండ్రి చాలా మంచి తండ్రి అయిపోతాడు అనమాట. కానీ ఎంతవరకు? తాత్కాలికంగా. ఆ విధంగా చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి కూడా మేము పథకాలు ఇస్తాం, మీకు చాక్లెట్లు ఇస్తామని చెప్పారు. వైసీపీ చాక్లెట్ ఇస్తుంది, మళ్ళీ అదే చాక్లెట్లు ఇస్తామని చెప్పారన్నమాట. ఇద్దరిది తప్పేనండి నా దృష్టిలో, ఇద్దరిది తప్పే. ఆ తండ్రి అంటాడనమాట, మరి నీకు చాక్లెట్ ఇస్తానంటాడు. చాక్లెట్ ఏదో 1000 రూపాయలు, 10,000 రూపాయలు, లేదా 100 రూపాయల చాక్లెట్ బదులు చిన్నది పెడతాడు, 1 రూపాయి పెట్టి విద్య మీద ఖర్చు పెడతాడు. ఇక్కడ నేను ఒకటే అంటానండి, ఇక్కడ ప్రధానంగా ఆర్థిక విషయాలు ఒకటి ఉంటుందండి, రాజ్యాంగంలో ఒకటి ఉంటుంది, సామాజిక న్యాయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం చేసిందా, వైసీపీ పాలన సామాజిక న్యాయం చేసిందా? వాళ్ళు అన్నారు సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం. ఏంటి సామాజిక న్యాయం? రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం కావాలి. ఇక్కడ సామాన్యులకు కూడా అర్థమయ్యే పరిభాషలో నేను చెప్తాను. ఇప్పుడు పథకాలు అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, నిజంగా చేయలేదు. కానీ నవరత్నాలు అద్భుతంగా బటన్స్ నొక్కబడే కరోనా సమయంలో కూడా అని చెప్తారు వైసీపీ పాలనలో. వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను ఇప్పుడు బటన్స్ నొక్కాను, పథకాలు ఇచ్చాను, మీరు ఒక్క బటన్ అయినా నొక్కారు, ఒక్క పథకమైన ఇచ్చారా అని అడుగుతారు. నిజమే, ఇది వైసీపీ పాలనలో పథకాలు బాగా వచ్చాయి, కానీ ఇక్కడ పథకాలు బాగా రావడంలే. అసలు పథకాలు అంటే ఏంటి? పథకాలు 2 రకాలు. అవేంటి? అందులో ఏంటంటే, ఒకటి ఉచితాలు, రెండోది సంక్షేమానికి సంబంధించిన పథకాలని 2 ఉంటాయండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఎక్కడ మనకు మీడియాలో వినపడదు, బయట వినపడదు, సామాన్యులకు దొరకని పదం, చాలామంది నాయకులకు అర్థం కాని పదం. ఇప్పుడు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళకి, ఎంతమంది నేతలకి, అపోజిషన్ల వాళ్ళకి, వీళ్ళ వారికి, జగన్మోహన్ అందరికీ నేను అడుగుతున్నా, ఎంతమందికి తెలుసు ఉచితాలేవి, సంక్షేమాలవి? ఒకటి రాజ్యాంగంలో చెప్పబడిన సామాజిక న్యాయం ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఏది బెస్ట్ అనేది మీరే చెప్పుకుంటారు నేను చెప్పిన తర్వాత. పథకాలు 2 రకాలు, ఒకటి ఉచితాలు, 2 సంక్షేమ పథకాలు. ఈ ఉచితాలంటే ప్రజలకి డబ్బు ఇవ్వడం, ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోవడం. ఓకే, ఆంధ్రప్రదేశ్ అసలే సంపద ఎవరికైనా, అప్పుడు అమెరికా అయినా డబ్బులు ఎవరికైనా అంతే. ఈ ఉన్న డబ్బుల్ని సక్రమంగా సంపద సృష్టికి, భవిష్యత్తు తరానికి, వీటికి ఉపయోగించాలి. అంతేకాని ఉన్న డబ్బుల్ని ఉచితాలు పేరు పేరు చెప్పి వెళ్ళిపోవడం, దాన్ని సంక్షేమం పథకాలే అని అనము. ఈ విషయాన్ని మోడీ గారు మాట్లాడారు. ఈవెన్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా మీరు ఉచితాలను ఆపండి అని చెప్తుంది. భవిష్యత్తులో అవి ఉండవేమో కూడా, నిజంగా చెప్తున్నాను నేను, భవిష్యత్తులో అవి ఉండే అవకాశం లేదు. ఈ ఉచితాలు అంటే ఒక ఉదాహరణ చెప్తాను, సంక్షేమం అంటే ఒక ఉదాహరణ కూడా చెప్తాను, అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పథకం తీసుకోండి, ఏదైనా ఒక పథకం తీసుకోండి. అది స్త్రీకి నేను 10,000 ఇస్తానమ్మా, నీకు సంవత్సరానికి 10,000 ఇస్తానమ్మా అన్నారు, లేకపోతే 15,000 ఇస్తానన్నారు అనుకోండి. సంవత్సరానికి ఈ స్త్రీల అకౌంట్లో 15,000 వస్తున్నాయి. వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు? అది ఇంపార్టెంట్. అది ఒకటి అనుకోండి. రెండో నేత ఏమన్నారు? మీకు 15,000 ఇస్తానని ఆయన చెప్పరు. ఆయన ఏమంటారు? మీకు డ్వాక్రాలో మీకు ఎంత రుణం కావాలంటే అంత రుణం ఇస్తాను, 0%తో, లేకపోతే పావలా వడ్డీతో, లేకపోతే వడ్డీ మాఫీ చేసి ఇస్తానంటారు. ఎవరు ముఖ్యమండి ఇక్కడ? ఎవరు ముఖ్యం? 15,000 ఇస్తే ఆ స్త్రీ దేనికి ఖర్చు పెడుతుంది? లేదా ఆవిడ అకౌంట్లో ఆవిడకి తెలియదు కాబట్టి, నిరక్షరాస్యులు కాబట్టి, పిల్లలు దాన్ని ఏం చేస్తున్నారు? డ్రగ్స్కి ఉపయోగిస్తున్నారా, దేనికి ఉపయోగిస్తున్నారు? కానీ ఇంకొక ఆయన ఏం చెప్తారు? అమ్మా నీ డ్వాక్రాలో గ్రూపులు పెట్టాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులని, ఆ గ్రూప్లో నీకు 1,00,000 వరకైనా రుణం ఇస్తానంటారు. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ ఏదో విధంగా రుణాలు వస్తాయి, నా బాటి నుంచి అక్కడి నుంచి. ఇది ఎవరు ప్రధానం? ఒక స్త్రీ అనేది, ఒక తల్లి, నిజంగా తండ్రితో పోల్చిన ఒక తల్లి, ఒక సంపద, 1 రూపాయి ఉందంటే ఆ రూపాయిని
భవిష్యత్తు తరానికి ఎలా ఖర్చు పెడుతుందో ఒక పురుషుడైనా మందు బాటలకు వెళ్ళిపోతారేమో స్త్రీ సక్రమంగా వినియోగిస్తే. ఆ స్త్రీకి 15,000 ఇవ్వడం కంటే ఆ స్త్రీకి ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో డ్వాక్రాలో ఒక రుణం ఇవ్వడం వల్ల స్త్రీలో ఉన్న ఒక ఆత్మస్థైర్యాన్ని చూడండి. ఇది అంటే ఉచితంగా మీకు డబ్బులు ఇవ్వడం ప్రధానం కాదు. అది ఇస్తాను ఇది ఇస్తాను 15,000 ఇస్తా 10,000 ఇస్తాను ఇది ఇవ్వడం కాదు ప్రధానం. ఆ సంపదతో భవిష్యత్తుని ఎలా నిర్మించడానికి వెళ్తున్నారు అనేది పథకం. దీన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. ఈ సూపర్ 6లో పథకాలు అమలు జరపలేదు, ఇంకా అమలు జరపలేదు. 1 year అయింది. ఈ 1 year అయిన తర్వాత కూడా ఇంకా అమలు జరపలేదు. ఏమవుద్దో కూడా తెలియదు, అప్పుడప్పుడు అంటున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఈ కూటమి చాలా తెలివిగా, నేను ఒకటే ముందు చెప్పాను, ఈ కూటమిలో ఎవరు భాగస్వామిలో చూడండి. 45 సంవత్సరాల అనుభవం, 4వసారి ముఖ్యమంత్రి. అది గొప్ప కాదు నా విషయంలో. ఒక హైదరాబాద్ నిర్మించి ప్రపంచీకరణలో ఆర్థిక సంస్కరణ సంపూర్ణంగా అర్థం చేసుకుని ఒక మెచ్యూర్డ్ నేత ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయంలో మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా అంటారు. మోడీ గారు కూటమిలో ఉన్నారని కాదు, నిజంగా మోడీ గారి కంటే ముందే ఈయన హైదరాబాద్ నిర్మించి ఆఫీస్ స్పేస్ ఐటీలన్నీ బిల్ గేట్స్ని ఇక్కడ తెచ్చి బిల్ క్లింటన్ ఇక్కడ తెచ్చిన ఆయనకి అభివృద్ధి సంపద సృష్టిలో ఆయనకి మనం పాఠాలు చెప్పవలసిన అవసరం లేవు. ఆయన తీసుకున్న డిసిషన్ పూర్తిగా నమ్మాలి. ప్రజలు నమ్మారు కాబట్టి ఓటేశారు. 2 యంగెస్ట్ పొలిటీషియన్ ఉన్నారు, ఆయన చాలా క్లోజ్గా అర్థం చేసుకుంటున్నారు ఆ విషయాన్ని. పవన్ కళ్యాణ్, అక్కడ లోకేష్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అనవసరమైన స్టెప్ చేస్తే మళ్ళా ప్రజల ముందుకు మనం వెళ్ళలేమనే విషయం వాళ్ళకి స్పృహ ఉంది. కాబట్టి వాళ్ళు ఏ పథకం, సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నారా, ఉచితాలు ఇస్తున్నారా, ఈ విషయం ఇంతవరకు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తే, ఉచితాలు ఇస్తే సోమరపోతులు అయిపోతారు ప్రజలు అని చెప్పి అన్ని పార్టీలు వాళ్ళు అన్నవాళ్లే కదా. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది సంక్షేమ పథకాలకి ఉచితాలకి, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదేనండి నేను ఇందాక మీకు చెప్పినట్టు, ప్రజల విద్య వైద్యం వాళ్ళ ఉద్యోగితను కల్పించడానికి, వాళ్ళ పేదరికాన్ని దూరం చేయడానికి, వాళ్ళ మానవ వనరుల అభివృద్ధికి, అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది, ఇంకా తర్వాత ఏఐలు వస్తున్నాయి. కొత్త కొత్త ఉద్యోగితను కల్పించి, ఆ టెక్నాలజీ ఉపయోగించి ఉద్యోగితను కల్పించడం, ఒక అర్బన్ సిటీలు నిర్మించడం, తర్వాత పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు పోలవరం లాంటివి, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు నిర్మించి పెట్టుబడులు ఇక్కడికి వచ్చేటట్టు చేసి, విద్యా వైద్య మానవ వనరుల అభివృద్ధి చేసి, ఇవన్నీ క్రియేట్ చేయడానికి డబ్బు ఖర్చు పెట్టేది పథకాల కంటే ముఖ్యం. ఓకే, మన చేతిలో డబ్బులు కావాలి. అలా కాకుండా ఉన్న డబ్బులన్నింటిని, ఈ అప్పులు చేసిన డబ్బులతో దీన్ని నిర్మిస్తున్నారు వీళ్ళు. నేను కాదనడంలో, ఇదే అప్పులు చేసి బటన్స్ నొక్కి అంటే నేను ఏం విమర్శించడం లేదు, కానీ ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారు, ప్రజల భవిష్యత్తుగా తాత్కాలికనక అనేది. ఈ ఉచితాలు అనేవి తాత్కాలికమండి. ఈ ఉచితం కూడా ఒక్కొక్కసారి ఉచితం కూడా అద్భుతంగా, ఇప్పుడు 10th క్లాస్ చదివే ఒక అమ్మాయిలకి సైకిల్ ఇవ్వడం అనేది కూడా విద్యకు ప్రమోట్ చేస్తుంది. అది ఏం ఉచితం కాదు. ఓకే, విలేజ్ క్లినిక్లు అని పెట్టింది వైసీపీ, అది కూడా నేను కాదనడంలే. తర్వాత వాలంటరీ వ్యవస్థను పెట్టి పంచాయతీరాజ్లో అది రిఫార్మ్ చేసింది, అది కూడా కాదనడం లేదు. కానీ కొన్ని ఎక్కువ పథకాలు, ఎక్కువ మోతాదులో ఉచితాలకి సంక్షేమ పథకాలకి డిఫరెన్స్ లేకుండా చేశారనమాట. ఎంతసేపు ప్రజారంజకంగా ఉండాలి. ప్రజారంజకం నేను చెప్పాను కదా, పిల్లలకి చాక్లెట్లు ఇవ్వడం వేరు, ఆ చాక్లెట్ ఇస్తానని పెట్టి విద్య నేర్పించడం వేరు అనమాట. ఈ డిఫరెన్స్ అంటే మోటివ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఏ ఉద్దేశంతో సంపద డబ్బులు ఖర్చు పెడుతుంది, ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని చూడాలి. అంటే భవిష్యత్తు తరానికి ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు అనే ఒక భారాన్ని, ఒక పాపాన్ని మోస్తూనే సంపదని అనేది క్రియేట్ చేయడంలో వాటు ఈ సంక్షేమంపై అది దృష్టి పెడుతుంది. వండర్ఫుల్ మోటివ్ అండి ఇది, ఎకనామిస్టులకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈరోజు అర్థం అవ్వకపోవచ్చు ప్రజలకి, కానీ భవిష్యత్తులో అంటే 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు అని, ఈరోజు హైదరాబాద్ రండి, ఈరోజు కేటీఆర్ గారే అన్నారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన హైటెక్ సిటీ, ఇప్పుడు కూడా వెళ్ళండి హైటెక్ సిటీ, హైదరాబాద్లో హైటెక్ సిటీకి వెళ్ళండి, ఎవరు ఉంటారు? ఆ హైటెక్ సిటీతో హైదరాబాద్ ఎలా అయింది? లక్షల కోట్లు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మించిపోయి. ఓకే, బెంగళూరులో SM కృష్ణ గారు అప్పుడు ఐటీ పెట్టినప్పుడు అందరూ నవ్వారు. ఏమైంది? మన్మోహన్ గారు పెట్టినప్పుడు అన్ని పార్టీలు విమర్శించినాయి. ఈరోజు ఏం ఫాలో అవుతున్నాం ఎకనామిక్ రిఫార్మ్స్లో? ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తును నిర్ధారించేలాగా మనం వీళ్ళు పెట్టగలగాలి. అంత మెచ్యూర్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఉన్నది ఒకటే చెప్తున్నాను, నిష్పక్షపాతంగా చెప్తున్నానని చెప్తున్నా. రాజ్యాంగబద్ధమైన పాలన, సంక్షేమానికి అనుకూలంగా సామాజిక న్యాయం జరుగుతుందా అంటే జరుగుతుంది. నేను ఈ విషయం నిష్పక్షపాతంగా చెప్తున్నా. నాకు ఎవరు వాళ్ళు అంటే అభిమానం ఉండదండి, నేను ఉన్నది చెప్తున్నా. ఈరోజు భవిష్యత్తు తరానికి అనుకూలంగా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తు తరాన్ని బంగారు బాట వేయడానికి జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనాథ. ఏ విధంగా అనాథ అంటే, అక్కడ తెలంగాణకి హైదరాబాద్ ఉంది, ఓకే, తమిళనాడుకి మద్రాసు ఉంది,
అటు కర్ణాటక, బెంగళూరు ఉంది. ఈ చుట్టూ ఉన్న ఈ 3 రాష్ట్రాలు జలగలేగా మన అంతా పట్టిపోతుంది. మనం చదువుకున్న వాళ్ళందరూ ఆ 3 సిటీలకు ఏదో తెల్లారితే హైదరాబాద్ వెళ్ళాలి. ఓకేనండి. అదేవిధంగా లేదా అక్కడ అనంతపూర్, రాయలసీమ వాళ్ళు బెంగళూరు వెళ్తారు. ఈ కింద చిత్తూరు, నెల్లూరు వాళ్ళు చెన్నై వెళ్తారు. మన జలగలేక మన సంపదని, పెట్టుబడి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సంపద సృష్టి, మనం సంపాదించుకున్న డబ్బులు ఆంధ్రప్రదేశ్లోనే వినియోగపడాలి ఎక్కువగా. చాలా వరకు మొత్తం అయితే అవ్వదు ప్రపంచీకరణ యుగంలో. ఇప్పుడు అది జరుగుతుందా అంటే ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయబడే మానవ వనరులు చదువుకున్న వాళ్ళు, డిగ్రీ దాకా చదివిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు అంతా, తర్వాత ఈవెన్ ఫుడ్ ఉండేవాళ్ళు అందరూ, ఏ ఎంప్లాయ్మెంట్ చేయగలిగిన అందరూ, అదేవిధంగా పొలాల మీద వచ్చిన డబ్బులు అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పక్క రాష్ట్రాలకి, అమెరికాలో పోతుంది. ఈరోజు అక్కడే వినియోగపడేలాగా క్రియేట్ చేయడమే సంపద సృష్టి. అంత పునాది వేయాలి. అంత చారిత్రాత్మకమైన బాధ్యత ఇప్పుడు కూటమి మీద పడిపోయింది. అంత ఈజీ కాదు కూటమికి. వాళ్ళు నిద్రలు ఉండవు. నేను ఉన్నదే చెప్తున్నానండి. సో ఆ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోలేదనుకోండి, దాన్ని పునాది వేయలేదనుకోండి, ఈరోజు మనం సంక్షేమ పథకాలు రాలేదు, చేతిలో డబ్బులు పెట్టలేదని మనం తిట్టినా వాళ్ళు భరిస్తూ పనిచేయాలి. లేదా భవిష్యత్తుని వాళ్ళని నిందిస్తుందండి.